పరిణయం 65th చాప్టర్. ఆ మాటకి అంకిత తనలో తనే మాట్లాడుకుంటూ, నువ్వెప్పుడు ఇంతే అక్క, పక్కనున్న నన్ను పట్టించుకో కానీ ఎక్కడ ఉన్న అమ్మ నాన్న గురించి మాత్రం ఆలోచిస్తావు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కానీ అంకిత పైకి మాత్రం చాలా కామ్గా, నేనున్నా కదా, అయినా నువ్వు నన్ను వదిలేసి వెళ్తావంటున్నావు, ఇదేం బాలేదక్కా అని బొంగమూతి పెట్టుకుంటుంది. ఇప్పుడు కాదు కదరా, మా అమ్మ వాళ్ళు కలిసినప్పుడు అని అంటుంది అమూల్య. అంకిత, అదంతా పక్కన పెట్టక్క, అయినా ఇప్పుడు నువ్వు ఢిల్లీలో ఉన్నావు కాబట్టి పార్టీకి వెళ్తా అంటున్నావు, ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే అప్పుడేంటి పరిస్థితి అని అడుగుతుంది. అమూల్య, అదేం లేదురా, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం, వచ్చినప్పుడు ఎందుకు కాదు అనాలి అని అంటుంది. కానీ ఏంటి డల్గా ఉన్నావు అని అమూల్య అంకితని అడిగితే, అదేం లేదక్కా, నువ్వెప్పుడు చూసినా ఇలాగే డల్గా ఉంటున్నావు, ఎందుకు? అయినా నాకు అర్థం కాదు, నువ్వెందుకు ప్రతిసారి నీ చుట్టూ నువ్వే బౌండరీస్ గీసుకుంటావక్కా, మాతో కూడా సరిగ్గా మెసురుకోవు, నువ్వెంత పద్ధతిగా ఉండడం ఏం బాలేదు అని కంప్లైంట్ చేస్తున్నట్టుగా అంటుంది. అమూల్య నవ్వుతూ, అయితే ఇప్పుడు నేనేం చేయాలరా అని అడుగుతుంది. అంకిత, నువ్వు నీలా ఉండక్క, నీకు నచ్చినట్టుగా ఉండు, నీకేం జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నట్టుగా మాట్లాడుతుంది. అది చూసి అమూల్య నవ్వుతూ, అలా ఏం కాదులేరా, నాకు తెలీదా మీరందరూ నాకున్నారని అని అంటుంది. అంకిత, సరే అక్క, తొందరగా తినేసి వెళ్ళి పడుకో అక్క అని చెప్పి తను కూడా తినేసి వెళ్ళిపోతుంది. అమూల్య కూడా తిని తన గదిలోకి వెళ్ళాక ఒకవైపు ఆర్యనిచ్చిన డ్రెస్ ఉంటే మరోవైపు సరియు తన కోసమని చెప్పి తనని తీసుకుని వెళ్ళి వెతికి వెతికి తీసుకున్న శారీ ఉండడం చూసి, అది కూడా లేటెస్ట్ది అవ్వడంతో ఆ రెండిటిని పక్కన పెట్టి చూస్తూ ఉన్న సమయంలో అప్పుడే అమూల్య అంతరాత్మ బయటికి వచ్చి, అమ్మయ్యా బయటికి వచ్చేశాను అంటుంది. అమూల్య అంతరాత్మ కోపంగా అమూల్య వైపు చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. అమూల్య ఆశ్చర్యపోతూ, నువ్వెవరు అని అడుగుతుంది. అమూల్య అంతరాత్మ, కనిపించట్లేదా నీ అంతరాత్మని, అయినా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంది. అమూల్య, అది కాదు, నువ్వెందుకు బయటికి వచ్చావు అని అడుగుతుంది. అమూల్య అంతరాత్మ, నీ తిక్క పనులని చూడలేక బయటికి రావాల్సి వచ్చింది, అయినా నీ గోలేంటి నాకు అర్థం కాదు, నీకు ఫ్రెండ్స్తో ఉండడం అంటే ఇష్టము, అందరితో కలవడం అంటే ఇష్టం, నీకు మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడం అంటే ఇష్టం, కానీ నీకు నచ్చిన పనులు ఏవీ చేయవు, అయినా ఆ డ్రెస్ వేసుకుంటే ఏంటి, తప్పేముందందులో అని కోపంగా అడుగుతుంది. ఆ మాటకి అమూల్య కోపంగా, నేను పద్ధతిగా ఉంటేనే అందరూ నా వెనకపడి చేస్తున్నారు, ఇప్పుడు నేను ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే అప్పుడు అందరూ నన్ను పాయింట్అవుట్ చేస్తారు, ఆ అమ్మాయి చూసారా ఎలాంటి డ్రెస్ వేసుకుందో అని, అవసరమా అని అంటుంది. అమూల్య అంతరాత్మ, ఎవరో చెప్పట్లేదు కదే ఆ డ్రెస్ వేసుకోమని, నీ మొగుడే చెప్తున్నాడు కదా, అయినా కూడా నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది. ఊరుకో, నువ్వు కూడా తయారయ్యావు, వాడేదో అంటే నిజంగానే చేసేయడమేనా, కొంచెం కూడా ఆలోచన వద్దా అని కసురుకుంటుంది అమూల్య. ఆ మాటకి అమూల్య అంతరాత్మ కోపంగా, ఒసే ముద్దు, నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి, అయినా మనసులో ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం అసలు చూపించవా ఏంటి, అయినా ఏంటి నీ ఉద్దేశం, జీవితాంతం పెళ్ళైన బ్రహ్మచారిలా నువ్వు ఉండాలనా, ఏమనుకుంటున్నావు నా గురించి, నువ్వు ఉంటావేమో నేనుండలేను, సారీ అని అంటుంది అంతరాత్మ. అమూల్య కోపంగా, అంటే అని అడుగుతుంది. అమూల్య అంతరాత్మ, ఏముంది, ఉన్నదే, నువ్వెలాగూ లవ్ చేసుకున్నావు కదా, తప్పేముంది కలిసుంటే, అందుకే కలిసిపోదామని అనుకుంటున్నా అని అంటుంది. అమూల్య కోపంగా, నీకసలు బుద్ధి లేదు అని అంటుంది. అంతరాత్మ, నీకు లేదే, నీకస్సలు లేదు, అందుకే నన్ను తిడుతున్నావు అని అంటుంది. ఇదంతా కాదు, నీకేం కావాలి
అని అంతరాత్మని విసుగ్గా చూస్తూ అంటుంది అమూల్య. అంతరాత్మ, నాకు నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి, అది కూడా మనస్ఫూర్తిగా నవ్వాలి, పైపైన నవ్వులు కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను మోసం చేయలేవు, నేనెప్పుడు నీ దగ్గరే నీ పక్కనే ఉంటా 24/7 అని బెదిరిస్తూ ఉంటుంది. అమూల్య కోపంగా, ఎంత ధైర్యం నీకు, నా అంతరాత్మ అయ్యుండి నన్నే బెదిరిస్తావా అని కోపంగా చూస్తూ అంటుంది. అమూల్య అంతరాత్మ, అవును, ఎందుకు బెదిరించకూడదు, అయినా ఇలాంటి ముద్దుదానికి చెప్తున్నా చూడు, నాది తప్పు అంటూ అమూల్య నెత్తి మీద పీకుతుంది. సో ఇదేనండి పరిణయం 65th చాప్టర్. ఈ చాప్టర్లో అమూల్య కొత్త కోణంగా కనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపించింది, మీ అందరికి కూడా అలానే అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.